చిన్న పిల్లగాళ్ళు చాక్లెట్లు కొనుక్కుంటామనో ఐస్ క్రీమ్ కొనుక్కుంటామనో అమ్మ నాయనను పైసలు అడుగుతుంటారు. అప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే ఆ పిల్లగాళ్ళు మస్తు ఏడుస్తుంటారు. చేతికి ఏది దొరుకుతుంది ఇసిరి పారేస్తుంటారు. పైసలు ఇచ్చేదాకా ఊకోరు, లేకపోతే కావాల్సింది కొనియాల్సిందే. సరే వాళ్ళంటే చిన్న పిల్లగాళ్ళు తెలుసో తెలియకనో ఏదో చేసిర్రు అనుకుంటే ఇక్కడ పెద్ద పిల్లగాడు కూడా వాళ్ళమ్మ పైసలు ఇవ్వలేదని ఏం చేసిండ్రో చూస్తే మస్తు పరిశాన్ అవుతారు. ఓరి విని మొఖం మండ, విని చేతులకు నిప్పంటుకోను. ఏం మంచి వీడు, అమ్మ పైసలు అడుగుతూ ఇయ్యలేదని చెప్పి ఇట్లా సెల్లార్లున్న ఓ బండికి అగ్గి పెట్టి ఆ నుంచి పోయిండు. ఇక మంటలు లేచి పక్కపక్కనే ఉన్న అన్ని బండ్లకు అంటుకునే ఓలే 13 బండ్లు కాలిపోయినాయట నుల్లా. ఇది పూనెల ముచ్చట. మరి వీనికి వీళ్ళమ్మ ఎందుకు పైసలు ఇయ్యలేదు అంటే వీడు పైసలు అడిగింది ఆకలి అయితే ఏదైనా కొనుక్కొని తినేతందుకు కాదు, తాగేతందుకట. మందు తాగేతందుకట. అందుకే ఈ తాగుబోతోనికి పైసలు ఇయ్యలేదని చెప్పి ఇట్లా బండ్లు గాలబెట్టిండు. వీని తాగుబోతు మొక్కల్లా చెప్పు. ఇక వీడిట్లా చేస్తే ఇంకో ఇసోంటి పని ఇంకొకటి చేసిండు చూడుండ్రి. అయ్యో వీడు ఏకంగా కారునే గాలబెట్టిండు కదా. ఏమైందిరా వారి, ఏం పుట్టిందిరా నీకు? అట్లా కారు గాల పెడితే ఏమొచ్చినట్రా అయ్యా? ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాపూర్లో ముచ్చట. మరి వీనికి కారు ఓనర్ మీద ఏమన్నా కోపమో లేకపోతే ఎందుకు గాల పెట్టిండో తెలియదు గాని ఇదంతా సీసీ కెమెరాల రికార్డ్ అయితే కారు ఓనర్ పోలీస్కి కంప్లైంట్ ఇచ్చిందట. కానీ ఈ బద్మాష్ గాలను ఇంకా ఏమంటే మంచిగుంటుందో మీరే చెప్పుండ్రి.